వెల్కమ్ బ్యాక్. చిన్నారి జాహ్నవి కోసం తీవ్రంగా వెతుకుతున్నారు పోలీసులు. అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ శాఖ ప్రత్యేక బృందాలతో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి జంతువుల బారిన పడిందా లేక ఎవరైనా తీసుకువెళ్లారా అనే అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో గాలింపు చర్యలు చేపడతామంటున్న ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. చిన్నారి జాహ్నవి కోసం 10 రోజుల నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ పాప ఆచూకీ లభ్యం కాని పరిస్థితి అయితే ఇప్పటికే పాప ఆచూకీ కోసం ఇప్పటికే 400 మంది పైబడి పోలీసు బలగాలు పూర్తిగా ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మన వద్ద ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వైస్ సత్యనారాయణ వారు అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూస్తున్నాం అంటే సుమారు 400 మంది పైబడి పోలీసు బలగాలు పూర్తిగా ఎక్కడికక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక ఇన్స్పెక్టర్గా ఎన్డీఆర్ఎఫ్ బృందంగా మీరు కూడా ఒక గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఏంటి పాప కోసం ఆచూకీ తెలిసింది? మేము గత 2 రోజులుగా మా బృందం 30 మెంబర్స్ అన్ని విధాల గ్రౌండ్ సర్చ్ అనేది చేయడం జరిగింది. ప్లెయిన్ ఏరియా సర్చ్, తర్వాత ఏదైతే హిల్ ఏరియా ఉన్నదో ఆ టెరైన్ కూడా సర్చ్ చేయడం జరిగింది. ఆ సర్చ్ చాలా విధాలుగా అన్ని పద్ధతుల్లో సర్చ్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 8 km వరకు మేము సర్చ్ చేయడం జరిగింది. ఈ సర్చ్లో భాగంగా అన్ని విధాల సర్చ్ మెథడ్స్ ఉపయోగించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ చెట్లపైన, అదేవిధంగా ఏదైనా గొయ్యిల్లోనైనా ఏదైనా డౌట్ ఉంటే అవన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా సర్చ్ అనేది కొనసాగుతున్నది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే మీరు వెళ్ళే ప్రాంతంలో కూడా అంటే అటుపక్క అడవి పందులు లేకపోతే ఈ పాములు ఏమైనా ఉంటాయంటారు. అంటే మీరు వెళ్ళే ప్రాంతంలో అటువంటి ఏమైనా కనబడ్డాయి మీకు? అటువంటి ఏమీ ఆనవాళ్ళు అయితే ఇప్పటివరకు కనిపించలేదు. గత 2 రోజులుగా సర్చ్ చేస్తాను. అటువంటి ఆనవాళ్ళు ఇప్పటివరకు అయితే కనిపించలేదు. దాని గురించి సర్చ్ అనేది వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది చేయడం జరుగుతుంది. అంటే మనం చూస్తున్నాం అంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అంటే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా అంటే పాప తలవెంటిలు కనబడ్డాయి, లేకపోతే ఇవి కనబడ్డాయి, అవి కనబడ్డాయి, దాంట్లో వాస్తవం ఎంత? అదేం లేదండి, అటువంటి ఇవి అనేది ఇంతవరకు అయితే కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతం ఏవైతే ఉందో, ఈ 8 కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో, అంటే పాప ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అంటున్నారు. అయితే వెనకాలకు వెళ్ళిన అంటే ఏమన్నా విష జంతువులు కానీ లేకపోతే అడవి పందులు కానీ పాములు కానీ ఇటువంటి దాడి చేసే అవకాశం ఉందంటారా మీకున్న అనుభవంతో? అవి ఉండొచ్చు. దాని గురించి కూడా స్పెషలిస్ట్ రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా దాని గురించి చేస్తున్నారు. ఎవరైతే దాని గురించి స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళు వచ్చి చేస్తున్నారు. వాళ్ళే చెప్పగలరు దాని గురించి బాగా. అంటే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్గా యాజ్ పర్ మీ డ్యూటీ ప్రకారంగా అంటే ఈ 2 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదే గాలింపు చర్యలు అంటే ఒక డిపార్ట్మెంట్ అధికారిగా మీరు లోపల ఏమేం చేస్తారు మామూలుగా? మేము ఏదైతే ఈ టెరైన్ ఉన్నదో 2 types ఆఫ్ టెరైన్ ఉన్నది, ప్లెయిన్ ఏరియా, తర్వాత హిల్ ఏరియా. ఈ 2 ఏరియాలో వేరు పద్ధతుల్లో మేము సర్చ్ చేస్తుంటాం. ఓన్లీ ఫిజికల్ సర్చ్ అనేది మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ సర్చ్లో చాలా రకాలు ఉంటాయి. ఎక్స్టెండర్ లైన్, వర్టికల్ లైన్ పద్ధతి, ఇవన్నీ కూడా ఇటువంటి పద్ధతిలో మేము గ్రౌండ్లో ఏవైతే అన్ని ఆబ్జెక్ట్స్ చెక్ చేస్తూ సర్చ్ చేస్తూ ఉంటాము. చూసాం కదా, ఓవరాల్గా ఈ గత 2 రోజుల నుంచి కూడా మేము ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాము. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 30 మంది ఈ చుట్టుపక్కల 8 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల్లెడ పట్టాము. అయినప్పటికీ కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కలదని చెప్పి ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వైస్ సత్యనారాయణ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం, సిహెచ్ అగ్రహారం నుంచి.